హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ వచ్చి నేను ఈవినింగ్ అయితే వరిపిండి పకోడీ వేసాము. ఇంకా వరిపిండి పకోడీ అయితే ఇంక చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది. అది ప్రాసెస్ ఎలాగన్నది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే వరిపిండి తీసుకున్నాను. వరిపిండి తీసుకున్నాక అప్పుడు ఒక చిన్న ఆనియన్ అయితే ఇంకా 2 ఆనియన్స్ అయితే ఇంక కట్ చేసుకొని ఇంకా చీరుకొని ఇంక వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. అప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి. అప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఇంకా మూకుడు పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో ఇంకా హీట్ ఎక్కాక అప్పుడైతే ఇంకా పకోడీ వేసుకున్నానండి. పకోడీ టేస్ట్ అది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈవినింగ్కి స్నాక్స్ ఏమీ లేవు ఇంట్లో అనుకుంటే ఇంక ఇలా వరిపిండి ఉంటే ఇంక ఇలా పకోడీ వేసుకోవచ్చండి. శనగపిండితో కూడా వేసుకోవచ్చు, అలాగే మైదా పిండితో కూడా వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇంక మేమైతే ఇంకెక్కువ వరిపిండి అయితే ఇంక ఇంట్లో ఉంటుంది కాబట్టి వరిపిండి పకోడీ అయితే వేస్తాను. ఇంకా శనగపిండి కూడా ఇంకొంచెం లైట్గా వేసానండి అందులోను. క్రిస్పీగా ఇంకా బాగా వచ్చినాయి. మరి మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మరి ఈవినింగ్ స్నాక్స్ మరి మీరేం చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. నా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఇంక తర్వాత అయితే ఇంక నేను కూడా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా టేస్ట్ ఇంక ఎలా ఉన్నది ఇంకా మీకు చెప్తున్నాను. టేస్ట్ అయితే ఇంకా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా అత్తయ్య గారికి కూడా పెట్టాను. మా అత్తయ్య గారు కూడా ఇంకా బాగుంది అన్నారు. ఇంకా మా బాబు కూడా తిన్నాడండి నేను కొట్టేస్తే ఇంక దాన్ని చప్పలిచ్చుకుంటాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంక మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో కలుద్దామండి. మరి ఉంటాను. బాయ్ బాయ్.